పీడించుకు తిన్న ఆ బలరాం బాబుని మేనేజర్గా తీసేసి గుమస్తాగా చేసి మంచి పని చేశారండి అమ్మగారు. ఆ దేవుడే దిగొచ్చినంత సంబరంగా ఉంది మాకు. మా కష్టాలు తెలిసిన మనిషి వాటిని తీర్చే మనిషిగా రావటం మా అదృష్టం బాబు. మేడంతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడాను. మీ కోరికలన్నీ తీరుతాయి. త్వరలో మీకు కాలనీ కూడా కట్టించాలనుకుంటున్నాం. గోపి బాబుకి గోపి బాబుకి గోపి బాబుకి గోపి బాబుకి. అలాగే వెళ్ళండి. పట్టపగలు నిద్రపోతావా? పైగా గురక పెడతావా? ఈ గురకే నా కొంపకి దరిద్రం. నీ దరిద్రమే నన్ను చుట్టుకుంది. ఏమే ఏంటి నవ్వుతున్నావు? నీకు కూడా ఏడాకోళం అయిపోయిందన్న బతుకు. అయ్యో అయ్యో, అదేమిట్రా బొమ్మను పట్టు కొట్టేస్తున్నావు? ఏం చేయమంటావు? ఆ శాంతిని కొట్టలేక బొమ్మను కొడుతున్నాను. దాన్ని అసలు నవిలి మింగేయాలనిపిస్తోంది. వద్దులే, వంట అయిపోయింది, అన్నమే తిందువు గాని. అసలు ఏమైందిరా? భావనన్న గౌరవం కూడా లేకుండా నా సీటు మార్చేసి నన్ను మామూలు గుమాస్తాన్ చేసింది. ఎవడో కోన్ కిస్క గొట్టంగాని తీసుకొచ్చి మేనేజర్ని చేసింది. చచ్చా, ఓసి దీని తలపండు పగలా అంత పని చేసిందిరా? అసలు నేను ఇల్లొదిలి వెళ్ళిపోయి మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నానని అన్నయ్య మండిపడిపోయి నాతో 10 ఏళ్లు మాట్లాడలేదు. వారు పోయాక అన్నయ్య కాళ్ళు గడ్డాలు పట్టుకొని నీకు ఈ ఉద్యోగం వేయించాను. 4 రోజుల్లో శాంతికి నీకు ముడిపెడితే ఆ ఆస్తి యావత్తు మనకు దక్కుతుందనుకుంటే ఈ కుర్రకుంకేలా అడ్డం తిరుగుతుందా? చూస్తా చూస్తా. ఏంటే చూసేది? ఏం నువ్వు చూసేది? దాని తల్లో పేలు చూడాలి నువ్వు. నీ వల్ల ఏం కాదు గానీ నేనే ఆ గోపిగాడి మీద పడి లేపేస్తాను. గేట్ తెరా. ఎరా కొత్తగా పాసులు అడుగుతున్నావు? బతికి బట్టకట్టాలని లేదా? తెరా. అది నేను నిన్ను అడగాల్సిన మాట బ్రదర్. నువ్వా? అయితే ఇక్కడ నాకు అడ్డుపడుతున్నావు అన్నమాట. అక్రమం అన్యాయం చేసేవాడికి అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంటాను. అడ్డుపడే వాళ్ళని అణిచేయటం తుంచేయటం నాకు అలవాటు. రేయ్, సరెండర్ అయిపోయారు వెధవరు. ఇంకా లాభం లేదు. మన దారి మనం చూసుకోవాల్సిందే. కాళ్ళెవరిది? ఎక్కడికి వెళ్తారు సార్? తమరిని కాస్త మర్యాద చేయాలి. రండి. లైట్ గానా స్ట్రాంగ్ గానా? డబల్ స్ట్రాంగ్. ఇంక నువ్వేం చెప్పినా నేను విన్ను. ఐ కెన్ టాలరేట్ ఎనీథింగ్, నాట్ చీటింగ్. శాంతి శాంతి, ఇక మీదట బుద్ధిగా నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ఇంకొక అవకాశం ఇయ్యి. ఐ కాంట్ బిలీవ్. ఇన్నాళ్ళు నీ నక్క వినయాన్ని మంచి తరపు నటనని చూసి మోసపోయాను. ఇంకోసారి ఆ తప్పు చేయలేను. యు ఆర్ డిస్మిస్డ్. యు కెన్ గో నౌ. శాంతి, నేను నీ బావని ఆ సంగతి మర్చిపోకు. బావు కాబట్టే పోలీస్ స్టేషన్కి కాకుండా ఇంటికి పంపిస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే ఓకే. చేపని గెంటేసి తిమింగలాన్ని నమ్ముతున్నావు. ఏదో ఒక రోజు దెబ్బ తినక మానవు. నువ్వెప్పుడొచ్చావే ఇక్కడికి? ఆ పొగరు చూసారా గోపి గారు? ఆ జాతి బుద్ధే అంత, ఆ మగజాతి లక్షణమే అంత. ఎవరో ఒకరు తప్పు చేశారని మగజాతిని అంతటినీ దూషించడం ద్వేషించడం సబబు కాదు శాంతి గారు. ఇతనొక్కడే కాదు,
అవకాశం వస్తే ప్రతి మగవాడు ఆడదాన్ని మోసం చేయాలని ప్రయత్నించేవాడే. ఐ కెన్ ప్రూవ్ దట్. యు కాంట్. మంచి చెడ్డ అనేవి ఆడా మగ భేదానికి సంబంధించినవి కావు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు జాతుల్లోనూ ఉంటారు. ప్రతి ఆడది దేవత కానట్టి ప్రతి మగవాడు రాక్షసుడు కాడు. సపోజ్ కుమారి లక్ష్మికి. అది నా ఉత్తరం ఇటువో. నీదే లేవమ్మా, ఒకసారి చదివిస్తానుండు. పరాయి ఉత్తరాలు చదవకూడదు గీత. నేనేం పరాయి ఉత్తరాలు చదవటం లేదు, మా అక్కకు వచ్చిన ఉత్తరం చదువుతున్నాను. అది మా బావది నుంచి వచ్చింది గనక. బావేమిటే నీ మొహం? నా మొహం కాదక్క, బావకు నచ్చింది నీ మొహం. మీ రహస్యంగా మాట్లాడుకోవడాలు, టాక్సీలో వెళ్ళేటప్పుడు చేగిల్లుకోవడాలు అన్నీ నాకు తెలుసు. అల్లరి పిల్ల ఇటువో. గీత. లక్ష్మి డియర్, క్షేమంగా ఊరు చేరాను, భద్రంగా ఉద్యోగంలోనూ చేరాను. నా నుంచి నువ్వు ఎన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నా నీ నుంచి నేను అడుగు దూరంలో మాత్రమే ఉన్నాను. నీకు దండం పెడతాను, ఇవ్వు గీత. తప్పు. అక్క చెల్లెలకు దండం పెడితే ఆయుక్షీణం. వీలైనంత త్వరలో మీ ఊరు వస్తాను. చెప్పానుగా, అతిథిగా కాదు కాబోయే అల్లుడిగా. రేపు ఈ పాటికి నీ నుంచి జవాబు రాకపోతే ఇక్కడ పోస్ట్ మ్యాన్ మర్డర్ చేసినా చేయగలను. అందరినీ అడిగినట్లు చెప్పు. ఉంటాను, నీ గోపి. అక్క, మర్డర్ సేవ జరగకుండా వెంటనే ఉత్తరం రాసాయి. ఇందా. గీత, ఏదో ఉత్తరం వచ్చినట్టుంది. అక్కకి నాన్న. ఎవరు రాశారమ్మా? అదా అక్క ఫ్రెండ్ రాసింది నాన్న. గోపిక అని చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్లే. ఓహో, సరే. కబుర్ చేశారట? అవును, ప్రతి మగవాడు మోసగాడే నేనంటే కాదన్నారు. ఇంకో ఉదాహరణ మీకు కళ్ళారా చూపిద్దామని కబురు పెట్టాను. ఆ అమాయకురాల్ని చూడండి. పెళ్ళై 6 నెలలు తిరక్కముందే, సుఖంగా బ్రతకమని పెద్దలు జల్లిన అక్షింతలు తలమించి జారిపోకముందే ఈమె భర్త ఈమెను వదిలేసి ఇంకో వగలాడిని చేరదీశాడు. ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్న ఆ రాక్షసుడు లలితను అష్ట కష్టాల పాలు చేసి ఆస్తి నగలు కాజేసి బయటికి గెంటాడు. మగవాడి రాక్షసత్వానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? పొరపడుతున్నారు శాంతి గారు. ఈమె భర్త చేసింది క్షమించరాని తప్పి ఒప్పుకుంటాను. కానీ భర్తకి మనశ్శాంతి దూరం చేసి కాపురంలో నరకాన్ని సృష్టించిన ఎందరో ఆడవాళ్ళు తెలుసు నాకు. నాశనం అయిపోయిన ప్రతి మగవాడి వెనుక ఓ ఆడది నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మంచి చెడు అనేవి ఓ జాతికో ఓ వర్గానికో సంబంధించినవి కావు. ఎనీహౌ, ఈవికి జరిగింది తీరని అన్యాయమే. నా శాయశక్తులా ప్రయత్నించి ఈవిడ కాపురం చక్కబడేటట్టు చేస్తాను. అతను ఎక్కడుంటాడమ్మా? రాజా, మా పక్కింటమ్మాయి నిన్న నువ్వు డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది. నాకెంత చిన్నతనం అనిపించిందో తెలుసా? వెంటనే నువ్వు నాకోటి కొనాల్సిందే, తప్పదు. ఒకటేమి తీయర్, 10 కొంటాను. మెడకే కాదు, తలకి మోకాలికి కూడా వేలాడేస్తాను. ఓకే? ఓకే. ప్రస్తుతానికి ఇటపుచ్చు. టైం అయింది. పాటకి నీకు, ఆటకి నాకు. రెడీగా?